ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నేను చేసిన క్రెడిట్ కార్డ్ వీడియోస్ కింద, పర్సనల్ లోన్ వీడియోస్ కింద అన్న మీరు చెప్పిన ప్రతి లోన్కి ప్రతి క్రెడిట్ కార్డ్కి అప్లై చేస్తున్నాం, అవి రిజెక్ట్ అవుతున్నాయి. ఈవెన్ మా సిబిల్ స్కోర్ 700, 750 ఎబో ఉన్నా కానీ అవి రిజెక్ట్ అవుతున్నాయని చాలా మంది కమెంట్ చేస్తున్నారు. సో మీ సిబిల్ స్కోర్ 700, 750 ఎబో ఉన్నా కానీ మీరు అప్లై చేస్తున్న లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి, అండ్ అట్లాగే ఫ్యూచర్లో మీరు ముందు లోన్స్ అప్లై చేసినా క్రెడిట్ కార్డ్కి అప్లై చేసినా కానీ రిజెక్ట్ అవ్వకూడదు, అప్రూవ్ అవ్వాలి అని అంటే మీరు ఏం చేయాలి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్లియర్గా అర్థమవుద్ది, ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూస్తే మీకు ప్రస్తుతం ఇప్పటికైతే మీకు ఏం అప్లై చేసినా రిజెక్ట్ అవుతున్నాయి కదా, సో ముందైనా మీకు ఫైనాన్షియల్గా ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మీకు అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తాయి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. టాపిక్లోకి వస్తే చాలా మంది అనుకునేది ఏంటి అంటే మా సిబిల్ స్కోర్ 700, 750 ఎబో ఉంది, మాకు ఈజీగా పర్సనల్ లోన్స్ క్రెడిట్ కార్డ్స్ అప్రూవల్ రావాలి, వస్తాయని అనుకుంటారు. సో మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు క్రెడిట్ కార్డుకి కానీ పర్సనల్ లోన్కి కానీ అప్లై చేసినప్పుడు మీ అప్లికేషన్ అనేది అవతల సైడ్ బ్యాంక్ వాళ్ళకి కానీ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళకి కానీ వెళ్తుంది కదా, మీరు అప్లికేషన్ చేసిన అప్లికేషన్ ఫైల్ అనేది. సో వాళ్ళు మీ సిబిల్ స్కోర్ అనేది వెరిఫై చేసుకునేటప్పుడు ఫస్ట్ మీరు అనుకున్నట్లుగానే మీ సిబిల్ స్కోరే చెక్ చేస్తారు. ఓకే, మీరు అనుకున్నట్లుగానే మీకు 700, 750 ఎబో ఉంది. సో 750 ఎబో ఉండగానే మీకు వాళ్ళ కార్డు ఆ లోను ఈజీగా అప్రూవల్ ఇచ్చేయరు. వన్స్ మీ సిబిల్ స్కోర్ అనేది 700, 750 ఎబో ఉంది కదా, సో అందులో డీప్గా వెళ్తారు. సిబిల్ స్కోర్లో స్కోర్ వెనకాల మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో డీప్గా వెళ్ళినట్లయితే అందులో ఫస్ట్ చూసేది ఏంటి అని అంటే వాళ్ళు సిబిల్ ఏజ్ అనేది చూస్తారు. అంటే మీ సిబిల్ స్కోర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని రోజులు అవుతుంది. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక బజాజ్ ఈఎంఐ పైన ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు, ఒక 2-3 నెలలు అవుతుంది. సో 2-3 నెలల కిందనే వాళ్ళకి సిబిల్ స్కోర్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు సిబిల్ స్కోర్ అనేది స్టార్ట్ కాలేదు. సో జస్ట్ 3-4 నెలల కింద మీకు సిబిల్ స్కోర్ స్టార్ట్ అయింది, అది 650, 700 వరకు అట్లా వెళ్ళిపోయింది అనుకోండి. అప్పుడు మీరు వచ్చి ఇక్కడ క్రెడిట్ కార్డు కానీ పర్సనల్ లోన్ కానీ అప్లై చేస్తే వాళ్ళు అప్రూవల్ ఇవ్వరు. ఎందుకంటే జస్ట్ మీ సిబిల్ స్కోర్ స్టార్ట్ అయ్యిందే 3 months క్రితం. సో ఈ 3 monthsలో మీ బిహేవియర్ అనేది ఎట్లా ఏర్పడుతుంది వాళ్ళకి అంటే వాళ్ళు ఇచ్చే లోన్ని మీరు తిరిగి ఆన్ టైంలో కడతారా అనే బిహేవియర్ అనేది వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి వాళ్ళకు మీ బిహేవియర్ అనేది అర్థం కావాలి అని అంటే లాంగ్ టైమ్ సిబిల్ ఏజ్ అనేది ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 1 year అయినా కానీ సిబిల్ ఏజ్ అనేది ఉండాలి. ఫస్ట్ సిబిల్ ఏజ్ అనేది చూస్తారు. తర్వాత ఇంకొకటి మీ సిబిల్ స్కోర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఎన్నిసార్లు ఆన్ టైం పేమెంట్ చేశారు, ఎన్ని టైం లేట్ పేమెంట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇందాక చెప్పినట్లుగా మీకు 1 year క్రితమే సిబిల్ స్కోర్ స్టార్ట్ అయింది అనుకోండి. సో 1 year నుంచి ఏదో ఒక ప్రొడక్ట్ ఈఎంఐ అనేది మీ పేరు పైన రన్ అవుతుంది. సో 1 year అంటే 12 months కదా, 12 monthsలో 12 EMIs మీరు ఆన్ టైంలో కట్టారా, అంటే డ్యూ డేట్ లోపు కట్టేశారా, లేకపోతే ఏదైనా లేట్ చేసి పెనాల్టీతో కట్టారా, అది కూడా చూస్తారు. సో మీరు ఇక్కడ ఆన్ టైంలో కట్టి ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అప్రూవల్ రావడానికి. మీరు లేట్ పేమెంట్స్ చేసినట్లయితే ఇక్కడ మీకు మైనస్ పాయింట్ అయితే అవుద్ది, రిజెక్షన్ రేట్ అయితే ఎక్కువగా అవుతుంది. మళ్ళీ తర్వాత సిబిల్లో మీ పేరు పైన ఏమేం లోన్స్ యాక్టివ్గా ఉన్నాయో కూడా చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా లోన్స్లో చాలా రకాలు ఉన్నాయి కదా, హోమ్ లోన్ ఉంటుంది, బిజినెస్ లోన్ ఉంటుంది, పర్సనల్ లోన్ ఉంటుంది, బజాజ్ ఈఎంఐలో ప్రొడక్ట్ లోన్ కానీ గోల్డ్ లోన్ కానీ ఇట్లా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి. సో ఇన్ కేస్ మీ పేరు పైన లోన్స్ కనుక ఎక్కువ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా కొంతమంది హోమ్ లోన్ తీసుకుంటారు, బిజినెస్ కోసం వాళ్ళ పేరు మీద బిజినెస్ లోన్ తీసుకుంటారు, అండ్ వాళ్ళ పేరు మీద గోల్డ్ లోన్, వాళ్ళ పేరు మీద ఏదో ప్రోడక్ట్ మొబైల్లో టీవీయో ఈఎంఐలో పర్చేజ్ చేస్తారు. ఇట్లా 4-5 ప్రొడక్ట్లు వాళ్ళ పేరు మీద ఈఎంఐలో రన్ అవుతూ ఉంటే సో మీరు ఇప్పుడు అప్లై చేస్తున్న క్రెడిట్ కార్డ్ కంపెనీ కానీ లోన్ కంపెనీ కానీ ఏమనుకుంటుంది అంటే వీళ్ళు ఆల్రెడీ ఇన్ని ఈఎంఐస్ పే చేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ మేము వీళ్ళకి లోన్ ప్రొవైడ్ చేస్తే, మేము వీళ్ళకి క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తే మా ఈఎంఐ అనేది పే చేస్తారా, అసలు వీళ్ళ మంత్లీ సోర్స్ ఏంది అని చెప్పేసి మీ మంత్లీ ఇన్కమ్ దగ్గరకు అయితే వస్తారు. అంటే మీ సాలరీ స్లిప్స్ కానీ మీ ఇన్కమ్ ప్రూఫ్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూడడం కానీ ఇట్లాంటివి చేస్తారు. కాబట్టి ఎక్కువ లోన్స్ అనేది ఉంటే అప్రూవల్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. మీ పేరు పైన ఎక్కువ లోన్స్ ఉన్నాయనుకోండి మీకు రిజెక్షనే ఎక్కువగా అవుతుంది. సో 1-2 అట్లా లోన్స్ ఉన్నాయనుకోండి మీకు అప్రూవల్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ వీళ్ళు యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతం వీళ్ళ పేరు మీద ఏదైనా లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ యాక్టివ్లో ఉందా అని చూస్తారు. సో మీరు ఏదైతే లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ అప్లై చేస్తున్నారో ఆ టైంలో కనీసం మీ పేరు పైన ఒక క్రెడిట్ కార్డ్ కానీ లోన్ కానీ యాక్టివ్లో ఉందనుకోండి, సో మీకు బెటర్ అప్రూవల్ రేట్ అనేది ఉంటుంది. ఎందుకు అని అంటే మీకు ప్రస్తుతం మీ పేరు పైన ఒక లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ యాక్టివ్లో ఉంటే దీనికి సంబంధించిన మంత్లీ రీపేమెంట్ అనేది అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్ అనేది మీరు ఎట్లా కడుతున్నారు అనేది వాళ్ళకి రీసెంట్ హిస్టరీ అనేది క్లియర్గా కనబడుద్ది. కాబట్టి మీకు ప్రస్తుతం ఏదైనా లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ యాక్టివ్లో ఉంటే మీకు అప్రూవల్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే అన్న మేము క్రెడిట్ కార్డ్కి అప్లై చేసినా అప్రూవల్ రావట్లేదు,
లోన్కి అప్లై చేసినా అప్రూవల్ రావట్లేదు. మరి మా పేరు మీద యాక్టివ్గా ఏ లోన్ ఉంటుంది, ఏ క్రెడిట్ కార్డు ఉంటుందని మీకు ఒక డౌట్ వస్తుంది. సో ఇక్కడే మీకు ఒక సొల్యూషన్ ఏంది అని అంటే, మీ సిబిల్ స్కోర్లో ఎప్పుడూ ఒక ప్రొడక్ట్ యాక్టివ్లో ఉండాలంటే మీకు బెస్ట్ నేను ఇచ్చే సజెషన్ ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అనేది ఉండాలి. సో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అనేది మీరు లైఫ్ లాంగ్ యూజ్ చేయండి, 5 years యూజ్ చేయండి, 3 years యూజ్ చేయండి అని చెప్పట్లేదు. ఏదైతే మీకు ఒక పర్మనెంట్గా అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు ఉంటుంది కదా, ఇప్పుడు HDFC క్రెడిట్ కార్డ్ కానీ, SBI క్రెడిట్ కార్డ్ కానీ, ఆ క్రెడిట్ కార్డు మీకు వచ్చే వరకు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ని మీ సిబిల్లో యాక్టివ్గా ఉంచాలి. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు తీసుకొని మీరు ఎవ్రీ మంత్ ఆ కార్డులో నుంచి కొంత పేమెంట్, అంటే మీ సూపర్ మార్కెట్ ఖర్చులకో, ఏదో మొబైల్ రీఛార్జెస్కో, పవర్ బిల్కో, దేనికో ఒక దానికి అందులో నుంచి మీరు అమౌంట్ అనేది యూజ్ చేసుకొని బిల్ జనరేట్ అవ్వగానే ఆన్ టైంలో మీరు పేమెంట్ అనేది కట్టండి. ఇట్లా మంత్లీ చేయండి. మినిమం 6 months నుంచి 1 year అట్లా మీరు ఈ ప్రాసెస్ కంటిన్యూ చేశారనుకోండి, ఈ మధ్యలో మీకు నార్మల్ అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ అనేది అప్రూవల్ వస్తాయి. మీకు వేరే బ్యాంక్స్లో సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి మీ సిబిల్ స్కోర్ అనేది అప్డేట్ అవుతుంది. వీళ్ళకి ఒక సెక్యూర్డ్ FD క్రెడిట్ కార్డు ఉంది, మంత్లీ యూజ్ చేసుకుంటున్నారు, ఆన్ టైంలో బిల్స్ కడుతున్నారు, వీళ్ళ బిహేవియర్ అనేది మంచిగా ఉందని చెప్పేసి వాళ్ళే మీకు ప్రీ అప్రూవల్ క్రెడిట్ కార్డ్ ఇచ్చి మీకు కాల్ చేస్తారు, సార్ క్రెడిట్ కార్డు కావాలని చెప్పేసి. సో అట్లా మీకు ప్రీ అప్రూవల్ క్రెడిట్ కార్డ్స్ వస్తాయి కాబట్టి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ని మీ సిబిల్లో యాక్టివ్గా అయితే ఉంచుకోండి. ఎప్పుడైతే మీకు నార్మల్ క్రెడిట్ కార్డు వస్తుందో అప్పుడు ఈ కార్డ్ని మీరు క్లోజ్ చేసేసుకొని మీ డబ్బులు మీరు తీసుకోండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మార్కెట్లో ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్స్ అనేది చాలా ఉన్నాయి కదా, అందులో ఏది బెటర్ అని అంటే నేను మీకు సజెస్ట్ చేసేది SBM మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్ ఈజ్ ద బెస్ట్ ఇన్ ద మార్కెట్. ప్రెజెంట్ అయితే మార్కెట్లో ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఇది. దీని గురించి నేను ఆల్రెడీ సెపరేట్గా వీడియో చేశాను. దీనికి సంబంధించిన ఫీచర్స్ కానీ, దీనికి ఎట్లా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను వీడియో చేసిన. సో మీ సిబిల్ స్కోర్ అనేది పెరగాలి, మీకు ఫ్యూచర్లో ముందు అయినా కానీ లోన్స్ క్రెడిట్ కార్డ్స్ కావాలి, అప్రూవల్ రావాలి అని అనుకుంటే ఇది ఒక్కటే బెస్ట్ ఆప్షన్. సో ఈ SBM బ్యాంక్ FD క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. లింక్ పైన క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలన్నా, కార్డు గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా నేను వీడియో చేశాను కదా, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తా. ఒకసారి ఆ వీడియో చూడండి ఓపిక్గా, చూసిన తర్వాత మీరు అప్లై చేసుకోండి, మీకు ప్రతిదీ కూడా క్లారిటీగా ఉంటుంది. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ అనేది RBI అప్రూవ్డ్, మీ డబ్బులు ₹1 కూడా ఎక్కడికి పోదు. అండ్ మీరు పెట్టిన FD పైన, ఫిక్స్డ్ డిపాజిట్ పైన మీకు ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంది, మళ్ళీ మీరు క్లోజ్ చేసుకునే వరకు ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంది. సో చాలా బెటర్ ఆప్షన్ ఇది. సో ఇలా FD క్రెడిట్ కార్డ్ అనేది మెయింటైన్ చేసి ఫ్యూచర్లో ఒక 6 నెలలు 1 year తర్వాత మీరు లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ట్రై చేయండి. అప్రూవల్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నేను ఆల్రెడీ మా ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీ సర్కిల్లో ఇదే ప్రాక్టికల్గా చేసా, 100% వర్కౌట్ అయ్యింది. నేను మీకు ముందు ప్రూఫ్తో వీడియో కూడా చేస్తా. సో ఈ విధంగా మీరు ఫాలో అయిపోండి, మీకు ముందు అయితే లోన్స్ కార్డ్స్ ఈజీగా అప్రూవల్ వస్తాయి. ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.